హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఎర్సీ క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేయబోతున్నాను అంటే, స్పెషల్గా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారనమాట, టెక్స్చర్ ఆర్ట్ చేయండి చూపించండి అని చెప్పి. అందుకు నేను స్పెషల్గా నేను చేసిన ఆర్ట్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది అని చెప్పారు. వాళ్ళ కోసం ఫుల్ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళనే కాదు, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే నచ్చి మీరు కూడా ట్రై చేస్తారు కదా, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అందుకు ఈ ఫుల్ వీడియో అనేది నేను చేస్తున్నాను అనమాట. షార్ట్ వీడియోలో అయితే కొన్ని క్లిప్సే ఉంటాయి. ఫుల్ వీడియో అయితే కనుక క్లియర్గా డీటెయిల్గా ఎలా చేశానో, ఎలా ఆర్ట్ అనేది మేక్ చేశానో అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ ఫుల్ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీ సపోర్ట్ నాకు కావాలి. సో ప్లీజ్ నాకు ఒక చిన్న లైక్ చేయండి. నా వీడియోస్కి మీ ఎంకరేజ్మెంట్ నాకు ఇస్తూ ఉండండి. నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను, లైక్ క్రాఫ్ట్స్ కానీ, లేకపోతే డైలీ వ్లాగ్స్ కానీ, ఏదైనా సరే మీకు నచ్చే కంటెంట్నే నేను ఇస్తాను అనమాట. సో మీరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అండ్ వీడియోలోకి వచ్చేసేద్దాం. వీడియోలోకి వచ్చేటప్పటికి ఈరోజు నేను టెక్స్చర్ ఆర్ట్ అసలు ఎలా వేసుకోవాలి ఈజీగా. మనం ఈ టెక్స్చర్ ఆర్ట్ అనేది బర్త్డేస్కి వీటికి చాలా వాటికి యూజ్ చేయొచ్చు అనమాట. గిఫ్ట్ ఇస్తే కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట ఈ టెక్స్చర్ ఆర్ట్. మనము ఇది డిఫరెంట్ చిన్నపిల్లలకి అయితే డోరామ్యాన్ స్టైల్, కార్టూన్ స్టైల్, ఆ స్టైల్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఆర్ట్స్ అనేది. ఏమి లేదు, దీనికి ఒక కార్డ్బోర్డ్ ఉంటే సరిపోతుంది. మన దగ్గర ఇలాంటి అట్టలు ఉంటాయి కదా, ఇలాంటి అట్టలు ఏదో ఒక అట్టలతో ఉన్నా సరిపోతుంది, తీసుకోవచ్చు. స్పెషల్గా కార్డ్బోర్డే ఉండాల్సిన పని లేదు. వీటిలో ప్రెసెంట్ నేను మొన్న మా హస్బెండ్ బర్త్డేకి నేను జస్ట్ హార్ట్ సింబల్తో యూజ్ చేశాను అనమాట. ఏమీ లేదు, దీనికి హార్ట్ సింబల్స్ డ్రా చేసుకొని దాంట్లో ఒక కలర్ అలా యూజ్ చేసి వేశాను. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇంకొక ఆర్ట్ చూపిస్తున్నాను. ఇది ఏంటి అంటే ఈవిల్ ఐ. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఈవిల్ ఐ. సో ఈవిల్ ఐ ఆర్ట్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఆ ఈవిల్ ఐ కోసం మనం జస్ట్ కంపాస్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఒక రౌండ్ సర్కిల్ అనేది గీసుకోవాలన్నమాట. కంపాస్ తీసుకొని సర్కిల్ అనేది గీసుకోవాలి ఫస్ట్ మనము. ఎందుకంటే ఈవిల్ ఐ అనేది రౌండ్గా ఉండిద్ది కాబట్టి ఈవిల్ ఐ సర్కిల్ అనేది గీసుకున్నాను. తర్వాత సిజర్ యూజ్ చేసేసి మనం దీన్ని కట్ చేసుకోవడమే అనమాట. కొంచెం యూజ్ చేసి నేను సరే కదా, సర్కిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సర్కిల్కి సెంటర్ పెట్టుకొని మనము ఒక 3 రౌండ్స్ అనేది గీసుకోవాల్సి ఉండిద్ది. ఎందుకు అంటే ఈవిల్ ఐకి 3 కలర్స్ యూజ్ చేస్తాం కదా, ఒకటి డార్క్ బ్లూ, ఒకటి లైట్ బ్లూ, వైట్, 4 కలర్స్. డార్క్ బ్లూ, లైట్ బ్లూ, వైట్ అండ్ బ్లాక్ 4 కలర్స్ యూజ్ చేస్తాం కాబట్టి మనము లైక్ ఇలా 4 సర్కిల్స్ అనేవి గీసుకోవాల్సి ఉంటుంది. సర్కిల్స్ అనేవి ఎందుకంటే ఈజీగా మనం కలర్ వేసుకొని లైక్ ముందు కలర్ అప్లై చేసేసి తర్వాత మనం టిష్యూని స్టిక్ చేసుకోవడానికి అనమాట. చూడండి, ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకున్నాను ఒక కలర్ కోసం. నెక్స్ట్ ఇంకొక సర్కిల్. ఇది ఓన్లీ ఇది నేను సర్కిల్ డిజైన్లో ఉంది కాబట్టి ఇలాగా. మీకు నచ్చిన ప్యాటర్న్ మీరు వేరే స్టైల్ అయినా గీసుకోవచ్చు. 2 కలర్స్ గీసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ కలర్ వచ్చేటప్పటికి థర్డ్ కలర్ కోసం కూడా ఇంకొకటి డ్రా చేసుకున్నాను. ఇది చూడండి, నేను సర్కిల్స్ అనేవి డ్రా చేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు దీనిలో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి. ఒక బౌల్లో ఫస్ట్ వాటర్ అనేది తీసుకోండి. వాటర్ తీసుకున్నాక టిష్యూస్ ఉంటాయి కదా, టిష్యూ పేపర్స్. ఈ టిష్యూ పేపర్స్ని చిన్నగా పీసెస్గా కట్ చేసేసుకొని వాటర్లో వేసుకోవడమే అనమాట. జస్ట్ చిన్న పీసెస్, చాలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసుకోవడమే. తర్వాత ఈ పీసెస్ అన్నిటిని ఏం చేయాలి అనేది నేను చెప్తాను. ముందైతే టిష్యూస్ అన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్నీ చూసుకొని వేసుకోండి. ఫస్ట్ వాటర్లో అలాగా
వాటర్లో వేసినవి టిష్యూస్ అన్ని వాటర్లో వేసిన తర్వాత దీన్ని ఇలాగా మొత్తం వాటర్ స్క్వీజ్ చేసేసేయాలన్నమాట. మొత్తం మెత్తగా పిండేసేసేసి ఒక డ్రాప్ వాటర్ కూడా లేకుండా, ఇది చూడండి, డ్రాప్ వాటర్ కూడా లేకుండా మెత్తగా ఇలా పిండేసేసేసి ఆ తర్వాత జస్ట్ ఇదిగోండి గ్లాస్ ఉంటే గ్లాస్, లేకపోతే మీ దగ్గర ఏదైనా చిన్న కప్పు కానీ ఏదైనా దాంట్లో ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ అన్ని లాగా చేసేసుకొని దీంట్లో వేసుకోవడమే అనమాట. దీంట్లో వేసేసుకున్న తర్వాత ఇలా ఇలా ఆల్రెడీ ఇలా తీసుకొని పెట్టుకున్నాము కొంచెం వాటర్ లేకుండా. నెక్స్ట్ దీన్ని మనం ఏం చేయాలి అంటే మనకి ఏ కలర్ అయితే కావాలో ఫస్ట్ ఆ కలర్ని తీసుకొని ముందు కలర్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ నెక్స్ట్ మన దగ్గర గ్లూ ఉంటుంది కదా, గమ్, ఆ గ్లూ అనేది తీసుకొని ఆ గ్లూని ఈ టిష్యూస్లోకి యాడ్ చేయండి. ముందు ఈ టిష్యూస్లోకి గ్లూ అనేది యాడ్ చేసేసేయండి. ఈ గ్లూ యాడ్ చేసేసేసి కొంచెం ఈ గమ్మ కూడా కొంచెం అలా పక్కన పెట్టుకోండి. తర్వాత మనం తీసుకున్న కలర్ ఉంది కదా, ఆ కలర్ని ఇందులో మిక్స్ చేయాలి. సో ఈ బ్లూయిష్ దీంట్లో యాడ్ చేయాలి. ఈ కలర్ అనేది ఇందులో యాడ్ చేసేసేసి ఫస్ట్ తీసుకొని మనము నేనేమో డామ్సాల్ పోస్టర్ కలర్స్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఇందులో యాడ్ చేసేసేయాలన్నమాట. యాడ్ చేసి బాగా ఇది మిక్స్ చేసుకోండి. కలర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మనకి డార్క్ బ్లూ కావాలి కాబట్టి నేను కొంచెం కలర్ ఎక్కువ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. లైట్ కలర్ కావాలి అనుకుంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవడమే. నాకు ఇక్కడ డార్క్ కలర్ కావాలి, సో నేను బ్లూ కొంచెం ఎక్కువ యాడ్ చేసేసి దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం ఫుల్గా మిక్స్ చేసుకుంటున్నాను. ఇదిగోండి పర్ఫెక్ట్గా ఇలా కలర్ మిక్స్ చేసేసుకొని టిష్యూస్ని ఇలాగ మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి అనమాట. ఇప్పుడు మనకి మన కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, ఇప్పుడు మన కార్డ్బోర్డ్ తీసుకొని మన కార్డ్బోర్డ్లో మనము లాస్ట్ లేయర్ అంతా ఈ బ్లూ వేద్దాం అనుకున్నాను. సో నేను దానికోసం ఇది మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది డైరెక్ట్గా అప్లై చేసినా చేయొచ్చు, బట్ అలా కాకుండా మనం ఫస్ట్ కలర్ అప్లై చేసినా కానీ చూడటానికి ఫినిషింగ్ అయితే చాలా బాగుండిద్ది. అందుకు ముందు కలర్ అయితే అప్లై చేసుకుందాము. కలర్ అప్లై చేసుకుంటే తర్వాత ఫినిషింగ్ చాలా బాగుండిద్ది అనమాట. మనము అంటే బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ లేకుండా డైరెక్ట్గా అప్లై చేసే కంటే కూడా ఈ బ్లూ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది టెక్స్చర్ కూడా. సో అందుకు కలర్ ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం కలర్ అనేది మనం అప్లై చేసుకుంటున్నాం అనమాట. అప్లై చేసుకోవాలి ఇలాగా. ముందుగా జస్ట్ నేను కలర్ అప్లై చేశాను. నేను ఇక్కడ ఏదైతే వేయాలనుకుంటున్నాను అది ఇప్పుడు జస్ట్ ఈ కలర్ మీద మనం ఇక్కడ ఏదైతే స్టిచ్ చేయాలనుకుంటున్నామో ఇది తీసేసి చిన్నగా ఇలాగా ఒక్కొక్కటి పెట్టడమే. యాక్చువల్గా దీనికి గ్లూ ఉంటే వేయండి, ఎందుకైనా మంచిది. దీనిలో జస్ట్ ఒక లైన్ ఆఫ్ గ్లూ అలా లైట్గా అప్లై చేసుకుంటూ దానిలో ఆల్రెడీ యాడ్ చేసాము ఫస్ట్ గ్లూ, కానీ ఇలాగే ఇంకా లైట్గా అప్లై చేస్తే ఈజీగా స్టిక్ అయిపోతుంది అనమాట. ముందు మనకి చూడండి, ఇప్పుడు నేనైతే సింపుల్గా అంటే ఏదైనా టూత్ పిక్ కానీ అలా ఏదైనా ఉంటే మనకి బెస్ట్, బట్ నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీ ఏం లేదు. సో నేను అందుకే హ్యాండ్తోనే స్టిచ్ చేసేసుకుంటున్నాను. అది వేసేసేసి జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోయింది, ఏదైనా టూత్ పిక్ కానీ వీటితో. ఫైనల్ అవుట్పుట్ అంటే కొంచెం సింపులే చెప్పాలంటే. ఇదైతే మాత్రం ఈజీగా చేసుకోవచ్చు మనము. గిఫ్టింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది గిఫ్ట్ చేయడానికి అయితే ఎవరికైనా కూడా. ఇది చూడండి, గిఫ్టింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలాగ కొంచెం కొంచెం గ్లూ వేసుకుంటూ అయినా మీరు ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఎక్కువ కాదు, ఇలా కొంచెం కొంచెం గ్లూ వేసుకొని, ఆల్రెడీ బ్లూ కలరే కాబట్టి మీకు కింద కూడా ఇప్పుడు నీట్గా ఉంటుంది చూడండి చూడటానికి. సో నేనైతే ఇక్కడ హ్యాండ్తోనే స్టిచ్ చేసుకుంటున్నాను. సరి చేసుకోవడానికి ఏదైనా టూత్ పిక్ కానీ అలాగా సరి చేయడం అంటే ఇలా ఆల్రెడీ మొత్తం ఇలా స్టిచ్ చేసేస్తాము. స్టిచ్ చేసేసిన తర్వాత దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇలాగా ఇప్పుడు దీన్ని కరెక్ట్ వేలో మనం అదే పొజిషన్లో స్ప్రెడ్ చేయడానికి కోసం
టూత్ పిక్ కానీ ఏదైనా మన దగ్గర ఏదైనా పెన్ కానీ పెన్సిల్ ఏదైనా సెట్ అవుతుంది. సో అదే మీరు అలా ట్రై చేయండి. ఇలా ఫస్ట్ ఈ వరుస అంతా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేటప్పటికి వేరే కలర్, ఈ వేళ సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికి వైట్ కలర్ ఉంది. సో నేను ఆ వైట్ అనేది పెయింట్ చేసుకొని వైటే ఇలాగే సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. అన్నీ అంతే టిష్యూని వాటర్లో నానేసిన టిష్యూని తీసి డ్రై చేసి దానిలో కొంచెం గ్లూ అని కొంచెం కలర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవటమే. గ్లూ ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఇక్కడ గ్లూ వేయాల్సిన పని లేదు. అక్కడ గ్లూ కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటే ఇక్కడ గ్లూ వేసి స్టిక్ చేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి నేను అలా చేస్తున్నాను, మీరు అలాగే సేమ్ ట్రై చేయండి. సో పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు గిఫ్ట్ చేస్తే మీ గిఫ్ట్ తప్పకుండా మీరు గిఫ్ట్ చేసిన వాళ్ళకి చాలా చాలా నచ్చేసిద్ది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ టెక్స్చర్ ఆర్ట్ అనేది. ఇది చూడండి ఫైనల్గా ఇలా పెట్టేసేస్తే అయిపోతుంది. మొత్తం ఇలాగా కవర్ చేసేసాను. చూడండి గ్యాప్స్ ఎక్కడైనా ఉన్నా కానీ ఇదేంటంటే హ్యాండ్తో పెడితేనే ఈజీగా అయిపోతుంది. యాక్చువల్గా మనం టూత్ పిక్ అనుకున్నా కానీ హ్యాండ్తో పెడితే మనం కావాల్సినంత జస్ట్ గ్లూ స్టిక్ చేసేసేసి ఇది స్టిక్ చేయడమే, అంతే సింపుల్గా అయిపోతుంది. ముందు డెకర్ అయినది చూడండి, అవుటర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మిడిల్ లేయర్ వేయాలి. ఆ మిడిల్ లేయర్కి కూడా సేమ్ అంతే, సేమ్ ఇదే ప్రాసెస్ అంతా సేమ్ అన్నిటికీ కూడా ఒకటి చూపించాను కాబట్టి ఇలాగా మీరు ఏ డిఫరెంట్ డిజైన్స్ అయినా వేసుకోవచ్చు. లైక్ ఫ్లవర్ డిజైన్, ఇగో చూడండి అయిపోయింది. ఎంతో సింపుల్గా స్టిక్ అయిపోయింది అనమాట అంతా. ఇది కొంచెంసేపు డ్రై అవ్వనివ్వాలి, రేపు మార్నింగ్ వరకు అయినా కానీ అట్లీస్ట్ డ్రై అవ్వాలి, బాగా డ్రై అవ్వాలన్నమాట. ఇది అట్లీస్ట్ రేపు మార్నింగ్ వరకు అయినా డ్రై అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఈ 3 కలర్స్ కూడా వేసేసుకుందాము ఇలాగే సేమ్ ప్యాటర్న్లో. సేమ్ ఎందుకు మళ్ళీ అంతే డ్రై చేసేసేసి టిష్యూస్ని కప్లో వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు స్కై బ్లూ వచ్చే కలర్లో మిక్స్ చేయాలి. స్కై బ్లూ రావాలి అంటే లైట్ డార్క్ బ్లూ ప్లస్ వైట్ రెండు యాడ్ చేసేసేసి రెండు ఈక్వల్గా యాడ్ చేసేసి ఆ కలర్ తెప్పించుకోవాలి. మనము రెండు యాడ్ చేయాలంటే ముందు డార్క్ బ్లూ వేసాము కాబట్టి ఇప్పుడు వైట్ డార్క్ బ్లూ రెండు కలిపేసేసేస్తే స్కై బ్లూ వస్తుంది. ఇక్కడ స్కై బ్లూ కలర్ పెయింట్ చేసేసుకొనైనా ఇది స్టిచ్ చేసేసేయచ్చు. పెయింట్ చేసుకుంటే ఏంటంటే చూడండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ముందు పెయింట్ చేసుకుంటే మీకు గ్యాప్స్ కూడా కనపడవు, ఎందుకంటే బాటంలో కలర్ ఉంటుంది కాబట్టి. సో అలా ఇది కూడా అలా ఫిల్ చేసేసుకోవడమే. ఈ పార్ట్ కూడా చూడండి నేను స్కై బ్లూ అనేది ముందు వేసేసుకుంటున్నాను, ఎందుకంటే వేసుకుంటే తర్వాత స్టిక్కింగ్ కాబట్టి కొంచెం ఫినిషింగ్ బాగా అనిపించిద్ది. సో అందుకే ముందు పెయింట్ వేసుకుంటే చూడటానికి లాస్ట్లో లుకింగ్ చాలా బాగుండిద్ది. అంటే బాటమ్ ఒక దగ్గర స్టిక్ అయ్యి ఒక దగ్గర స్టిక్ అవ్వకపోయినా కలర్ ఉంటుంది కాబట్టి పెయింట్, సో ఫినిషింగ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ మనం ముందుగానే చేసుకున్నాం కదా టిష్యూస్ని, ఇది లైట్గా గ్లూ వేసేసేసి స్టిచ్ చేసేసేయడమే. సేమ్ ఇందాక ఎలా చూపించానో ఇది కూడా అంతే, అంత మొత్తం సేమ్ ఒకటే ప్రాసెస్. కొంచెం గ్లూ ఎక్కువ వేసేస్తే మళ్ళీ డ్రై అయిపోతుంది. కొంచెం గ్లూ వేసుకోవాలి, కొంచెం ఇలా స్టిక్ చేసేస్తే ఆటోమేటిక్గా అది స్టిక్ అయిపోతుంది అనమాట. హ్యాండ్తో అయితేనే ఫాస్ట్గా అయిపోతుంది. ముందు మనకి ఎలా అయినా కానీ ముందు హ్యాండ్తో పెట్టేసేసుకోండి, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు నీట్గా దాన్ని లాస్ట్లో అయినా సరే. ఇలా ఈ రౌండ్ కూడా కంప్లీట్ చేసేసేయటమే. నెక్స్ట్ ఇది ఇక్కడ స్కై బ్లూ వేసాను కదా, ఇప్పుడు ఇక్కడ వైట్, ప్యూర్ వైట్. ముందుగా ఇక్కడ వైట్, ఇది కూడా ఇందాకలాగే సేమ్ ఇక్కడ వైట్ స్టిచ్ చేసుకోవడమే. ముందు ఇప్పుడు వైట్ పెయింట్ వేసేసుకున్నాను ఫుల్గా, తర్వాత వైట్ అంతా సేమ్ ప్రాసెస్. లాస్ట్కి బ్లాక్ చేస్తే ఫైనల్ మనం అనుకున్న ఈవిల్ ఐ అనేది రెడీ అయిపోతుంది. ఎలా ఉందో మొత్తం అవుట్పుట్ ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు వైట్ వేసిన తర్వాత చూపిస్తాను వైట్ అవుట్పుట్ ఎలా ఉంటుందో. జస్ట్ ఏమీ లేదు, లైట్గా పెయింట్ వేసుకున్నా చాలు, థిక్గా కాదు, లైట్గా అలా వేసుకుంటే, ఎందుకంటే
మనకి చెప్పాను కదా, లుకింగ్ కింద ఒకటి పేపర్ స్టిక్ అవ్వకపోయినా కొంచెం పెయింట్ ఉంటుంది కాబట్టి సో చూడటానికి గుడ్ లుకింగ్గా ఉంటుంది అనమాట. అందుకే ఇలాగ చూపిస్తున్నాను నేను. ఇలా వేస్తే బ్యూటిఫుల్గా ఉండిద్ది అని చెప్తున్నాను. చూడండి, నా డెకర్స్ అనేవి ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్లో మీకు ఏ టైప్ ఆఫ్ కావాలి అన్నా నన్ను కామెంట్స్లో అడగచ్చు. మీకు మంచిగా క్రాఫ్ట్ వీడియోస్ నేను చాలా షేర్ చేసుకుంటాను మీ అందరితో కూడా. చూడండి, ఇలా పెయింట్ లైట్గా అప్లై చేసేసేసి నెక్స్ట్ టిష్యూస్ తీసుకెళ్ళేసి జస్ట్ వైట్ టిష్యూ వైట్ పెయింట్ అప్లై చేసేసి స్టిక్ చేసేసేయడమే. ఇప్పుడు ఇది కూడా అంతే సేమ్ ఇందాక అట్లాగే ఇక్కడ వైట్ వేసేసుకోవడమే. గ్లూతో స్టిక్ చేసేసుకొని లైట్గా, ఎక్కువ గ్లూ వేయకుండా కొంచెం గ్లూ వేసుకొని కొంచెం స్టిక్ చేసుకోవడమే అనమాట. ఇదిగోండి, ఈ సెంటర్ ఇక్కడ కూడా వైట్ స్టిక్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో. ఇంకా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా క్లియర్గా కనిపించాలి అంటే ఇప్పుడు ఇక్కడ వైట్ స్టిక్ చేసాం కాబట్టి మధ్యలో టిష్యూస్, దాని మీద వైట్ పెయింట్ లైట్గా స్టిక్, అదే జస్ట్ ఇలాగా నేను అంటున్నట్టు ట్యాప్ చేయండి బ్రష్తో చాలు, మీకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఈ మూడిటికి కొంచెం డిఫరెన్స్ తెలియాలి అంటే కనుక సెంటర్లో ఇలా బార్డర్ లైన్ అనేది గీసుకోండి. మూడిటికి కూడా ఈ బ్లూ దగ్గర వైట్ దగ్గర బ్లూ అలా గీసుకుంటే మనకి ఏంటంటే డార్క్ కనిపిస్తుంది. ఎందుకంటే డార్క్ కలర్ దగ్గర లైట్ కలర్ దగ్గర డార్క్ కలర్ యూజ్ చేస్తే కనుక మనకి చాలా బాగుంటుంది, బాగా తెలుస్తుంది డిఫరెన్సియేషన్ కూడా. నేను అది కూడా గీసి చూపిస్తాను, ఎలా ఉందో మీరే చెప్పండి లాస్ట్కి. ఇప్పుడు నేను జస్ట్ ఊరికే వైట్ ట్యాప్ చేస్తున్నాను, వైట్ మీద వైట్ పెయింట్ వేస్తున్నాను కొంచెం, ఎందుకంటే ఇంకా ఫినిషింగ్ అనేది బాగుండటం కోసం, ఇంకా బాగా నీట్గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో జస్ట్ పెయింట్ అనేది అప్లై చేస్తున్నాను నేను. ఇక్కడ పెయింట్ అంటే జస్ట్ ట్యాప్ చేస్తే చాలు, మనం ఆల్రెడీ వైట్తోనే వేసాము. ఇంకా బాగా బ్రైట్గా కనిపించడం కోసం ఈ కలరింగ్ అనేది వేయడం అన్నమాట. యాక్చువల్గా మన ఫైనల్ అవుట్పుట్ అనేది అయిపోయింది. ఎలా ఉందో చూస్తారా మీరు కూడా నాతో పాటు చూసేయండి ఎలా ఉంది. మన ఈవిల్ ఐ అనేది ఎలా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే మీరు నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఇది రేపు మార్నింగ్కి కొంచెం డ్రై అయిపోతుంది. ఇప్పుడే కదా స్టిక్ చేసాం, కొంచెం అంతా స్టిక్కీగా ఉంది. సో టచ్ చేయకండి వేసిన తర్వాత. డ్రై అయిపోయిన తర్వాత మీరు ఒక కోట్ పెయింట్ అప్లై చేసుకున్నా పర్లేదు, బాగుంటుంది, ఇంకా లుకింగ్గా ఉంటుంది. మన ఈవిల్ అయితే నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పేయండి కమెంట్స్లో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎవరైనా అవ్వకపోతే. ఇలా ఈవిల్ ఐ చేసినట్లే వేరే కార్డ్బోర్డ్తో అయినా సరే మనము, ఇదిగోండి ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ ఉంది స్క్వేర్ షేప్, ఈ కార్డ్బోర్డ్ని మనం ఇక్కడ డిఫరెంట్ అంటే బాక్సెస్గా గీసుకొని కూడా డిఫరెంట్ కలర్ స్టిక్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఈ కార్డ్బోర్డ్ మీదే హార్ట్, ఒక హార్ట్లో ఇంకొక హార్ట్ అలా ఫోర్ హార్ట్స్ అలా గీసుకొని, నేను నిన్న పెట్టాను కదా వీడియో, సేమ్ అలాగే ఒక దాంట్లో డార్క్ రెడ్, ఇంకొక దాంట్లో లైట్ రెడ్, ఇంకొక దాంట్లో ఇంకొంచెం లైట్ రెడ్, అట్లా చేసుకొని సెంటర్లో మన ఫోటో కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఆరెల్స్ ఫోటో కాదు అనుకుంటే దీనిలాగా ఫుల్గా అయినా కానీ చేసుకోవచ్చు. ఒకవేళ ఫోటో కావాలి అనుకుంటే సెంటర్లో ఇలా ఆర్ట్ వేయకుండా ఈ సెంటర్లో ఈ సైజ్ మాత్రం పిక్ ఫోటో షాప్కి వెళ్ళి ఫోటో నాకు ఇంత సైజు ఫోటో కావాలి అనేసి అడగండి, వాళ్ళే ప్రింట్ తీసిస్తారు ఫోటో అనేది. అది మీరు సెంటర్లో స్టిక్ చేసుకోవచ్చు. ఇది ఈవిల్ ఐ కాబట్టి ఈవిల్ ఐకి ఫొటోస్ అవి అయితే సెట్ అవ్వవు, ఆర్టే సెట్ అవుతుంది. సో అందుకే ఇలా పెట్టాను. మన లవ్డ్ వన్స్కి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం హార్ట్ ఇన్ షేప్ గీసుకొని సెంటర్లో ఫోటో అనేది పట్టి వాళ్ళకి ఇవ్వండి, చాలా పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట. అలా డిఫరెంట్ షేప్స్, హార్టే కాదు ఏ షేప్ అయినా మనం చేసుకోవచ్చు. డిఫరెంట్ లైక్ మిక్కీ మౌస్ కానీ పిల్లలకి డోరమాన్ కానీ అలాగా ఏదైనా చేసుకోవచ్చు. ఈ కార్డ్బోర్డ్ ఉంటే చాలు.
మనకి గీయడం వస్తే సరిపోతుంది, ఆ గీసుకొని దాంట్లో కలర్స్ అనేది మనం చూస్ చేసుకొని వేసుకోవడమే అనమాట. చాలా చాలా బాగుంటుంది ఈ టెక్స్చర్ ఆర్ట్ అనేది. నాకైతే నేను ఇప్పుడు చేసిన ఈవిల్ ఐ అనేది చాలా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకు ఈ ఈవిల్ ఐ అనేది. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి తప్పకుండా మాత్రం కమెంట్స్లో. ఎందుకంటే మీరు చెప్పే కమెంట్కే నేను నెక్స్ట్ నుంచి మంచి వీడియోస్ ఇంకా ఇస్తానన్నమాట, వర్తీ అయ్యేవి. తప్పకుండా అయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.